హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 'ప్రేమ మనసులు' ఎపిసోడ్ నంబర్ 111. చీకటి పడుతుండగానే శ్రీరామ్ లాస్యతో కలిసి బస్తీలో అతని ఇంటి ముందు ఆటో దిగుతాడు. లాస్య మెడలో పసుపు దారంతో సాదాసీదా చీరలో కనిపిస్తుంటుంది. బస్తీ వాళ్ళు వాళ్ళని చూసి, శ్రీరామ్ పెళ్లి చేసుకొని పెళ్ళంతో వచ్చాడు, చూద్దాం రండి అని వచ్చి గుమ్మి కొడతారు. లాస్య ఆ మోటు మనుషులను చూసి మొహం చిట్లించుకుంటుంది. శ్రీరామ్ అక్కడున్న ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళి, నా పెళ్ళాం ఎలా ఉందే ముసలి అని అడుగుతాడు నవ్వుతూ. బంగారంలా ఉందిరా, జాగ్రత్తగా చూసుకో అంటుంది ఆవిడ కూడా నవ్వుతూ. శ్రీరామ్ లాస్య వైపు వంకరగా చూస్తూ, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నాకు బాగా తెలుసులే ముసలి అంటాడు. ఉండండి, మీకు ఆరతిచ్చి లోపలికి పంపుతాను అని ఒక ఆవిడ అంటుండగానే మరొక ఆవిడ హారతి పళ్ళెంతో అక్కడికొచ్చి, నేను తెచ్చేశాను, ఇదిగో బామ్మ, నిండు ముత్తైదువు కదా, నీ చేతులతో వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి పంపించు అంటుంది ఆవిడికి హారతి పళ్ళెం ఇస్తూ. ఆ బామ్మ ఇద్దరికీ హారతి ఇవ్వబోతుండగా లాస్య అదంతా ఇష్టం లేనట్టుగా మొహం పెట్టుకొని, నాకు హారతి వద్దు, ఏం వద్దు, తప్పుకోండి అంటూ అక్కడ ఉన్న జనాల్నెట్టి లోపలికి వెళ్తుంది. లాస్య అలా వెళ్తుంటే, ఏంటి విడ్డూరం అని ముసలావిడ వాపోతుంది. దాని సంగతి నేను చూసుకుంటానులే ముసలి అంటూ శ్రీరామ్ కూడా లోపలికి వెళ్తాడు. లాస్యకి ఆ ఇల్లు చూడగానే దెయ్యం పడుతుంటుంది. శ్రీరామ్ కూడా లోపలికి వచ్చి, ఎలా ఉంది మన ఇల్లు అని అడుగుతాడు. లాస్య కోపంగా చూస్తూ, దీనికన్నా పశువుల కొట్ట నయం, అసలు దీన్ని ఎవరైనా ఇల్లు అంటారా, ఇలాంటి ఇంట్లో నేను ఎలా ఉంటాను అని అడుగుతుంది. నీకు వేరే ఛాన్స్ లేదమ్మా, ఇక నువ్వు ఇక్కడే ఉండాలి అంటాడు హేళనగా. నాకు ఈ కర్మ పట్టించింది నువ్వే శ్రీరామ్. రేణుని ప్రేమిస్తున్నట్టుగా నాటకమాడమని చెప్పి నిన్ను వంశీ కంపెనీకి పంపిస్తే, నువ్వేమో దాన్ని నిజంగానే ప్రేమించి పెద్ద త్యాగిమూర్తిలాగా బావకి తనకి పెళ్ళి అయ్యేలా చేశావు. చివరికి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని నా ఆశల్ని నీరుగార్చావు అని అరుస్తుంటుంది. శ్రీరామ్ తన వైపు కోపంగా చూస్తూ, ప్రేమ విలువ ప్రేమించేవాడికే తెలుస్తుంది. అశోక్ సార్ దూరమై రేణు మెడ ఎంత బాధపడిందో నేను దగ్గరుండి చూశాను. ఆ ప్రేమికులిద్దరిని కలపాలనుకున్నాను, కలిపాను. నీకు ప్రేమ విలువ తెలియదు కాబట్టే వాళ్ళిద్దరినీ విడగొట్టాలని చూశావు. చివరికి నువ్వు ఈ గతికి వచ్చావు. అనుభవించక తప్పదు అని నులక మంచం మీదున్న 2 దిండులలో ఒక దిండు తన మీదకి విసిరి, ఆ మూలన చాప ఉంది, వేసుకొని పడుకో అని శ్రీరామ్ నులక మంచం మీదకి వాలిపోతాడు. లాస్య తనకు వచ్చిన పరిస్థితికి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఇల్లుని అంతా చూసి, మూలన దుమ్ము పట్టి ఉన్న చాపని దులుపుకొని పరుచుకొని దానిమీద దిండు వేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ పడుకుంటుంది. శ్రీరామ్ పడుకొని ఆలోచించుకుంటూ, ఇన్నాళ్ళు నేను ఒక్కడిని కాబట్టి ఎలా తిన్నా ఎలా ఉన్నా సరిపోయింది. ఇప్పుడు అలా కాదు. ఇల్లు గడవాలంటే వెంటనే ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. రేపటి నుంచే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అని ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఇక్కడ చక్రవర్తి గారింట్లో అందరూ కూర్చొని లాస్యకి వచ్చిన పరిస్థితిని గురించి బాధపడుతుంటారు. పూర్ణ కన్నీళ్లు పెట్టుకుంటూ, దానిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక్కడ గారాబంగా పెరిగిన పిల్ల ఆ బస్తీలో ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు అని అంటూ బాధపడుతుంటుంది. అందరూ కలిసి పూర్ణకి ధైర్యం చెప్తుంటారు కానీ వాళ్ళ మనసులో కూడా లాస్య గురించి బాధ ఉంటుంది. కొద్దిసేపటికి అశోక్ రూమ్లో బెడ్ మీద పడుకొని ఆలోచిస్తుంటాడు. రేణు టెడ్డీబేర్ పట్టుకొని పడుకొని, ఏం ఆలోచిస్తున్నావు అశోక్ అని అడుగుతుంది. ఇన్నాళ్ళు లాస్య మీద చాలా కోపంగా ఉండేది రేణు, కానీ ఇప్పుడు లాస్యని తలుచుకుంటే బాధగా ఉంది. తన పరిస్థితికి జాలి వేస్తుంది అని అంటాడు బాధపడుతూ. అవును అశోక్, నాకు కూడా తెలియకుండానే తన మీద అభిమానం పెంచుకున్నాను. కానీ తనే నన్ను ఇంకా శత్రువులాగా చూస్తుంది. తను నన్ను అలా చూస్తుండేసరికి తనకి 4 మంచి మాటలు చెప్పాలన్నా చెప్పలేకపోతున్నాను అని అంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత అశోక్ రేణు వైపు తిరిగి పడుకొని, పెళ్లి పనుల్లో బాగా అలసిపోయి ఉన్నావు రేణు, ఇక ఏమీ ఆలోచించకుండా నిద్రపో అని అంటాడు. అవును అశోక్,
బాగా అలసిపోయి ఉన్నాను అని ఆవలిస్తూ టెడ్డీ బేర్ని హత్తుకుంటూ నిదానంగా నిద్రలోకి జారుకుంటుంది. నిద్రలో క్యూట్గా కనిపిస్తున్న రేణుని చూస్తే అశోక్ కూడా నిద్రపోతాడు. మరుసటి రోజు మార్నింగ్ చాప మీద పడుకున్న లాస్య కళ్ళు తెరవకుండానే నిదానంగా మేలుకుంటూ వెంకటమ్మ కాఫీ అని అడుగుతుంటుంది. ఆ వెంటనే తన ఒంటి మీద బిందెతో నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లకు లాస్య ఒక్క ఉదుటన ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. చూస్తే శ్రీరామ్ బిందెతో తన మీద నీళ్లు పోస్తుంటాడు. లాస్య కోపంతో చిరాకు పడుతూ ఏయ్ ఏంటిది అని అడుగుతుంది. శ్రీరామ్ బిందెతో నీళ్ళన్నీ గుమ్మరించి నీకిక్కడ కాఫీ తెచ్చివ్వడానికి పని మనుషులు ఉన్నారనుకున్నావా అని కోపంగా అడుగుతాడు. లాస్యకి అప్పుడు తన పరిస్థితి గుర్తొచ్చి ఇల్లంతా ఒక్కసారిగా చూసుకుంటుంది. నైట్ లైట్ వెలుతురులో కన్నా ఆ ఇల్లు ఇప్పుడు ఇంకా అధ్వానంగా కనిపిస్తుంటుంది. ఆ ఇల్లుని కష్టంగా చూస్తూ తడి బట్టల్ని దులుపుకుంటుంది. ఏంటి ఇంకా అలా చూస్తున్నావు? వెళ్ళి ఇద్దరికి కాఫీ కలుపుకొని తీసుకురా అంటాడు. లాస్య ఆ మాటలకు ఆశ్చర్యపోయి నేను కాఫీ కలపాలా? నాన్సెన్స్! మా ఇంట్లో నేను ఎప్పుడు కిచెన్లోకి అడిగే పెట్టలేదు. అలాంటిది నాకు కాఫీ కలపడం ఎందుకు వస్తుంది అని అంటుంది. నీలాంటి వారికి యూట్యూబ్ వంటలు బాగా పనికొస్తాయి. వెళ్ళి యూట్యూబ్ చూసుకుంటూ కాఫీ కలిపి వంట చేయడం నేర్చుకో అంటాడు. ఏంటి వంట కూడా చేయాలా? నా వల్ల కాదు అంటుంది. నీ వల్ల కాదు అన్నావంటే నీ ఒంటి మీద నీళ్లు పోసినట్టే కిరోసిన్ పోసి తగలబెడతాను. వెళ్ళి మర్యాదగా వంట చేయి, లేకపోతే చచ్చి ఊరుకుంటావు అని బెదిరిస్తాడు. లాస్య శ్రీరామ్ కోపానికి భయపడుతూ అక్కడే ఉన్న స్టవ్ దగ్గరికి వెళ్తుంది. పక్కన ఫోన్ పెట్టుకొని స్టవ్ వెలిగిస్తుంది. శ్రీరామ్ బిందెని చూసుకుంటూ దీని నిద్ర లేపడానికి బిందెడు నీళ్ళు వేస్ట్ అయ్యాయి. మళ్ళీ చచ్చినట్టు ఆ జనాల గుంపులోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి అని అనుకుంటూ వీధిలో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ జనాల్లో దూరతాడు. అశోక్ రేణు కిందికి వస్తుంటే కింద హాల్లో అందరూ కూర్చొని పంతులు గారితో అశోక్ రేణుల శోభనానికి ముహూర్తం పెట్టిస్తుంటారు. పంతులు గారు కొన్ని లెక్కలు చేసి ఈరోజు ఈ ఇద్దరి పేరు మీద శోభన ముహూర్తానికి బేషుగ్గా ఉంది. ఏ సంకోచం లేకుండా శోభనం జరిపించవచ్చు అని అంటాడు. ఆ మాట వినగానే అందరూ సంతోషపడుతుంటారు. అశోక్ రేణు కూడా ఆనందపడుతుంటారు. ఇంకా అశోక్ మొహంలో అయితే సిగ్గుతో కూడిన ఆనందం కనిపిస్తుంటుంది. చక్రవర్తి గారు సంతోషంతో పంతులు గారికి దక్షిణ ఇచ్చి పంపించి సోఫాలోంచి లేస్తూ భార్య బిడ్డ వైపు చూసి సాయంత్రానికి ఆ ఏర్పాట్లు చూడండి పూర్ణ అని కొడుకు కోడలి వైపు చిరునవ్వుతో చూసి వెళ్తాడు. పూర్ణ భారతి కూడా అశోక్ రేణు వైపు చూసి నవ్వుతూ వెళ్తారు. అశోక్ మాత్రం సిగ్గుతో తలదించుకొని గోర్లు కిల్లుకుంటూ మిలకలు తిరుగుతుంటాడు. రేణు అది చూసి ఆశ్చర్యపోతూ ఏంటి అశోక్ అలా అయిపోతున్నావు అని అడుగుతుంది. అశోక్ అంతే సిగ్గుపడుతూ ఈరోజు నైట్ మనకి శోభనం అన్నారు కదా, అందుకే సిగ్గుగా ఉంది అంటాడు. ఆ మాటలకి రేణు ఇంకా ఆశ్చర్యపోతూ ఆడపిల్లని నాకే ఏ సిగ్గు అనిపించడం లేదు, మరి నువ్వేంటి ఇలా సిగ్గుతో మిలకలు తిరుగుతున్నావు అని అడుగుతుంది. దాంతో అశోక్ మిలకలు తిరగడం ఆపి రేణు వైపు చిరుకోపంగా చూస్తూ నువ్వు దెయ్యం రాక్షసి కదే, నీకసలు సిగ్గుపట్టం వస్తేనే కదా నీకు సిగ్గు అనిపించడానికి అంటూ తన నెత్తి మీద చిన్నగా ఒకటిచ్చి వెళ్తాడు. రేణు కొట్టిన దగ్గర రుద్దుకుంటూ నాకు సిగ్గుపట్టం రాదా, సిగ్గుపట్టం రాకపోతే ఎలా సిగ్గుపడాలో నేర్చుకుంటాను అనుకుంటూ వెళ్తుంది. శోభనం గది అందమైన పూలతో అలంకరించుకొని ఉంది. పూర్ణ భారతి కలిసి రేణుని శోభనం పెళ్లి కూతురుగా అలంకరిస్తుంటారు. మరో రూమ్లో అశోక్ పంచె కట్టుకోవడంలో తిప్పలు పడి అమ్మో ఈ పంచె కట్టుకోవడం నా వల్ల కాని పని, గంట నుండి ట్రై చేస్తున్నా పంచె కట్టుకోవడం రావట్లేదు. వంశీకి ఫోన్ చేస్తే పంచె ఎలా కట్టుకోవాలో చెప్తాడేమో అని అనుకొని వంశీకి కాల్ చేస్తుంటాడు. ఇక్కడ వంశీ బింకుని ఒడిలో పెట్టుకొని ముద్దాడుతూ దివ్య పింకీతో సరదాగా కబుర్లు చెప్తూ గడుపుతుండగా అశోక్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. వంశీ ఆ కాల్ చూసి శోభన పెళ్లి కొడుకు ఇంత తీరిగ్గా ఫోన్ చేస్తున్నాడేంటి అని మనసులో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి
చెప్పండి ఫ్రెండ్ అంటాడు. అశోక్ ఒక పక్క పంచతో తిప్పలు పడుతూ, మరో పక్క ఫోన్ మాట్లాడుతూ, మీరు దివ్య పక్కన ఉంటే కాస్త దివ్యకి దూరంగా వచ్చి ఫోన్ మాట్లాడండి ఫ్రెండ్ అని అంటాడు. వంశీ పింకీతో కబుర్లు చెప్తున్న దివ్యని చూస్తూ, దేనికి ఫ్రెండ్ అని అడుగుతాడు. మీరు దివ్యకి దూరంగా ఉంటే చెప్తాను ఫ్రెండ్ అంటాడు. వంశీ ఒడిలో ఉన్న బాబుని దివ్యకిచ్చి కాస్త దూరంగా పక్కకి వచ్చి, ఇక చెప్పండి ఫ్రెండ్ అంటాడు. శోభనానికి పంచె కట్టుకోవటం ఆనవాయితీ అంట. నాకు పంచె కట్టుకోవడం రావట్లేదు ఫ్రెండ్. ఎన్ని విధాలుగా ట్రై చేసినా పంచె కట్టుకోలేకపోతున్నాను. నాన్నని అడగటానికి ఏదోలా ఉంది. అందుకే మీకు ఫోన్ చేశాను అంటాడు ఇబ్బంది పడుతూ. వంశీ నవ్వి, సరేలే, నేను చుట్టుకోమన్నట్టుగా చుట్టుకొని దోపండి, పంచె కట్టుకోవడం అదే వస్తుంది అని అశోక్కి పంచె కట్టుకునే విధానం చెప్తుంటాడు. వంశీ చెప్పినట్టుగా అశోక్ ఫాలో అయ్యి చక్కగా పంచెతో ముస్తాబవుతాడు. అమ్మయ్యా, పంచె కట్టుకోవడం వచ్చింది ఫ్రెండ్ అంటాడు. వంశీ కూడా నవ్వుతూ, సరే ఫ్రెండ్, ఇక నేను ఉంటాను అని ఫోన్ పెట్టేసి పంచెకట్టు గురించి అశోక్ చెప్పేసరికి నాకు మా శోభనం గుర్తొచ్చింది అని అనుకుంటూ అటు పక్కకి తిరుగుతాడు. దివ్య ఇద్దరి పిల్లల్ని నిద్రపుచ్చి బ్లాంకెట్ కప్పుతుంటుంది. వంశీ అది చూసి వెనుక నుంచి నిదానంగా వెళ్ళి దివ్యని చుట్టుకుంటాడు. దివ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి, పిల్లల ముందు ఏంటి వంశీ గారు అంటుంది చిరుకోపంతో. పిల్లలు నిద్రపోయారులేవోయ్ అనుకుంటూ దివ్యని తన ముందుకు తిప్పుకొని, ఈరోజు అశోక్ వాళ్ళ శోభనం కదా, మనం కూడా శోభనం చేసుకుందామా అని కన్ను గీటుతూ అడుగుతాడు. దివ్య చిరుకోపం తెచ్చుకుంటూ, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మీకు శోభనం కావాలా, అస్సలు సిగ్గులేదు అనుకుంటూ వంశీని విడిపించుకొని వెళ్తుంది. వంశీ పిల్లలకు కప్పిన బ్లాంకెట్ సరిచేసి, నిన్నివాళ వదలను, నీ వెనకనే వస్తున్నాను అంటూ దివ్య వెనుక వెళ్తుంటాడు. ఇక్కడ అశోక్, రేణు శోభన పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా తయారై చక్రవర్తి గారి పూర్ణాకాలకి నమస్కరిస్తుంటే, పిల్లా పాపలతో సంతోషంగా వర్ధిల్లాలి అని ఆ పెద్దవాళ్ళు వీళ్ళని ఆశీర్వదిస్తుంటారు. తమ్ముణ్ణి మర్దల్ని అలా చూస్తున్న భారతీ మొహం కూడా సంతోషంతో వెలిగిపోతుంటుంది. ఇద్దరు వచ్చి భారతీ కాలకు కూడా నమస్కరించబోతుంటే, వద్దు అన్నట్టుగా భారతి ఆ ఇద్దరిని పైకి లేపి, ఈ ఇంటిలో చంటి పిల్లల కేరింతల కోసం అందరూ ఎదురు చూస్తున్నాము, త్వరగా ఆ కోరికను తీరిస్తే చాలు అని ఆశీర్వదిస్తుంది. ఆ మాటతో అందరి మొహాల్లో నవ్వు కనిపిస్తుంటుంది. నువ్వు వెళ్ళి రూమ్లో కూర్చో తమ్ముడు, రేణు పాల గ్లాస్ తీసుకొని వస్తుంది అని అంటుంది భారతి. అలాగే అక్క అని అశోక్ వెళ్ళిపోతాడు. కొన్ని నిమిషాల తర్వాత వెంకటమ్మ సంతోషంతో పాల గ్లాస్ తీసుకొని వచ్చి భారతికి ఇస్తూ, మీ మర్దల చేతికి ఈ పాల గ్లాస్ ఇచ్చి శోభనం గదిలోకి పంపండమ్మా అంటుంది. భారతి నవ్వుకుంటూ రేణు చేతికి పాల గ్లాస్ ఇచ్చి, మా తమ్ముడు నీ కోసం వెయిట్ చేస్తుంటాడు, త్వరగా వెళ్ళు మర్దల పిల్ల అని అంటుంది. రేణు నవ్వుతూ పాల గ్లాస్ అందుకొని అందరి వైపు నవ్వుతూ చూసి పైనున్న శోభనం గదిలోకి వెళ్తుంటుంది. రేణు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయబోయి, ఓ నేనిప్పుడు సిగ్గుపడుతూ వెళ్ళాలి కదా, మర్చిపోయాను, ఉదయం నుంచి సిగ్గుపడటం ఎలాగో శోభనం సీన్స్ ఉండే సినిమాలన్నీ చూసి కష్టపడి సిగ్గుపడటం నేర్చుకున్నాను. ఆ కష్టానంతా ఇప్పుడు నా సిగ్గులో చూపించకపోతే ఎలా అని అనుకుంటూ తలదించుకొని సిగ్గుపడుతూ, కాదు కాదు, సిగ్గుపడటం నటిస్తూ డోర్ తీసి లోపలికి అడుగు పెడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని తలదించుకొని ఆలోచిస్తూ, ఓ నా బొటన వెళ్ళి నేలకు రాస్తుంటే అప్పుడు అశోక్ వచ్చి నన్ను బెడ్ దగ్గరికి నడిపించుకుంటూ తీసుకెళ్తాడు కదా అని అనుకొని తన బొటన వేలిని నేలకి రాస్తూ, అసలు బొటన వేలుతో నేలపై ఎందుకు రాస్తారో తెలీదు, సినిమాలో చూపించారు కాబట్టి నేను చేయాలి అని అనుకొని అలా వేలుతో నేలకు రాస్తుంటుంది. అలా కొన్ని సెకండ్స్ గడుస్తాయి. ఇదేంటి, నేలపై రాసి రాసి నా వేలు అరిగేటట్టుగా ఉంది కానీ అశోక్ దగ్గరికి రావడం లేదేంటి అని అనుకుంటూ నిదానంగా తల ఎత్తి బెడ్ వైపు చూస్తుంది. అంతే, ఆశ్చర్యపోవడం తన వంతు అవుతుంది. బెడ్ మీద అశోక్ టెడ్డీ బేర్ హత్తుకొని కళ్ళు మూసుకొని పడుకుంటాడు. రేణు అది చూసి కోపం తెచ్చుకొని ఫాస్ట్గా బెడ్ దగ్గరికి వచ్చి, నేను కష్టపడి
వేలిని నేలకు రాస్తూ నిలబడి ఉంటే నువ్వు బొమ్మను హత్తుకొని పడుకుంటావా అని పాల గ్లాసుని పక్కకు పెట్టి నిన్ను అంటూ అశోక్ దగ్గర ఉన్న బొమ్మని గుంజుకుంటుంది. అశోక్ లేచి కూర్చొని ఈ రోజు నుండి నా పక్కన బొమ్మ ఉంటేనే నాకు నిద్ర పడుతుంది. నా బొమ్మను నాకివ్వు అంటూ రేణు దగ్గర నుంచి బొమ్మని గుంజుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కొంప తీసి నా అలవాటు నీకొచ్చిందా ఏంటి అంటూ బొమ్మని అశోక్ గుంజుకోకుండా జాగ్రత్త పడుతుంటుంది. ఏయ్ బొమ్మ ఇవ్వు అంటూ రేణు వెనుకపడి బొమ్మని గుంజుకోవాలని చూస్తుంటాడు అశోక్. రేణు బొమ్మని అశోక్కి అందకుండా చేస్తూ ఇది ఇలా కాదు, ఈ బొమ్మని ఈ రూమ్లో లేకుండా చేస్తే సరిపోతుంది అని విండో దగ్గరికి వచ్చి గ్లాస్ని జరిపి అందులో నుంచి ఆ టెడ్డీ బేర్ని బయటికి విసిరేస్తుంది. దాంతో అశోక్ నవ్వుతూ మన మధ్య ఇక ఆ టెడ్డీ బేర్ ఉండకూడదని నీ చేతులతోనే నువ్వే దాన్ని బయట పడేయాలని ఇలా చేశాను అంటాడు. రేణు చిరాకు పడుతూ పోరా, బాగా కష్టపడి సిగ్గుపడటం ఎలాగో నేర్చుకొని వస్తే అంతా పాడు చేశావు అంటూ బెడ్ దగ్గరికి వచ్చి అలిగి కూర్చుంటుంది. ఇంకా నయం, సిగ్గుపడటానికి కోచింగ్ సెంటర్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వచ్చానని చెప్పలేదు అంటాడు తనకి ఎదురుగా వచ్చి కూర్చుంటూ. నీకే నువ్వు అలాగే మాట్లాడతావు, సిగ్గుపడటానికి నేను ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు అంటుంది బుంగమూతి పెట్టుకుంటూ. అశోక్ తన బుగ్గని పట్టుకొని గుంజుతూ రౌడీలకు సిగ్గు అస్సలు సూట్ కాదే అంటాడు. అంటే ఏంటి, నేను రౌడీనా అని చిరుకోపంగా అడుగుతుంది. తనని దగ్గరికి తీసుకుంటూ కాదని చెప్తే ఇక్కడ నమ్మేవారు ఎవ్వరూ లేరు దెయ్యం రాక్షసి, అందుకే అందరు నీకు రౌడీ రాణి అని పేరు పెట్టారు అని తనకి ముద్దు పెట్టబోతాడు. వాళ్ళ శోభనాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.